వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఎంఎస్ఎంఈ నెలకొల్పింది సంస్థ చైర్మన్ టి శివశంకర్రావు. రామారావుపేటలో గల బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త తోడ్పడాలని దిశానిర్దేశం. సకినేటిపల్లి మండలం కొంది గ్రామంలో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తాటాకిళ్లు దగ్ధం. సమాజంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ నెలకొల్పిందని సంస్థ చైర్మన్ టి శివశంకర్రావు తెలిపారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామ పంచాయతీలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సంస్థ చైర్మన్ టి శివశంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళలు వ్యాపార రంగంలోకి రాణించాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రతి గ్రామంలో ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జీఎండి సిహెచ్ గణపతరావు, మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు, జనసేన నాయకులు సలాది శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యత ఉంది కాబట్టి వాళ్ళ మీద 5% అదే కష్టం కాదు. అదే కష్టం. ఈరోజు కాకినాడలో జరుగుతున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఇది ఒక నెల రోజులు జరుగుతున్న కార్యక్రమం. ఇది ఎలా జరుగుతుంది అన్నది పరిశీలించడానికి నేను ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఇక్కడ రావడం, నాతో పాటు కాకినాడ జీఎం గారు గణపతి గారు ఇక్కడ అందరితో కూడా చర్చించాం, పరిశీలించాం. మంచి మోటివేషన్తో మా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాపార భాగస్వామిగా మారాలని చెప్పేసి, వ్యాపారస్తులు మారాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వారు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించారో, కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2030కి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారస్తులు తయారు కావాలన్న లక్ష్యం, గమ్యం దిశగా ఈ మహిళలందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. మంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళ ఉత్సాహం నాకు కనబడింది, నమ్మకం కనబడింది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వ్యాపార భాగస్వాములుగా మారతారన్నటువంటి ఒక సంతోషంతో నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దాపురం రామారావుపేటలో గల బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ త్వరగా బూత్ లెవెల్ మండల స్థాయి కమిటీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఏప్రిల్ 6వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి కార్యకర్త వారి ఇంటిపైన జెండా ఎగరవేయాలని, గ్రామాల్లో జెండా స్తూపాలు కూడా ఏర్పాటు చేయాలని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త తోడ్పడాలని దిశానిర్దేశం చేశారు. తదనంతరం పార్టీలో కొంతమంది యువకులు చేరికలు జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు దుర్గామోహన్ రావు, సుంకవిల్లి బాబీరాజు, తుమ్మల పద్మజ, కొక్కిలాగడ గంగరాజు, గోరగపూడి చిన్నయ్యదొర, విత్తనాలు వెంకటరమణ, చెరుకూరి రవికృష్ణ, పెంక పుష్పలత, పుష్పాల గోవింద్, ఆలుప్రసాద్, పోతుల ప్రభాకర్, అరుణ్, ఆర్మిలి గోపి, ఆర్లగడ్డ శ్రీను, బొట్టూరి వీరబాబు, ఎం వినయ్ తదితరులు పాల్గొన్నారు. మనకి 4 మండలాలు ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండాలి. దానికి మండలాధ్యక్షులు అడ్మిన్గా ఉండాలి. అడ్మిన్గా ఉన్నటువంటి మండలాధ్యక్షులు ఎవరు ఆ మండలంలో ఉన్నటువంటి ఆయన కమిటీకి సంబంధించినటువంటి 16 మంది పేర్లు, 13 మంది పేర్లు ఉంటే 13 పేర్లు. అది కాక బూత్ అధ్యక్షులు మెంబర్స్ పేర్లు. అది కాక స్టేట్కి కానీ జిల్లాకి కానీ రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి పీపుల్ అంటే ఆ నాయకుల పేర్లు అవే ఉండాలి. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన పేరు ఉండాలి. అంటే ఈ రకంగా చూస్తే కనుక మీకు ఒక 50 పేర్లు 60 పేర్లు వస్తాయి. వాట్సాప్ గ్రూప్ మండలానికి ఒకటి, 4 మండలాలకి 4 గ్రూపులు. ఈ 4 గ్రూపుల్లో వాట్సాప్ గ్రూప్ అంటే వేరే అనుకుంటారు, అది కాదు వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఎందుకంటే రెగ్యులర్గా చూస్తున్నాను
ఇది వ్యక్తిగతమైనటువంటి యాక్టివిటీస్ చేసుకోవడానికి మనం 100 గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అదొద్దు. ఇది పార్టీ యాక్టివిటీ చేసుకోవడానికి, పార్టీ కోసం తెలియజేయడానికి యూజ్ చేసేటువంటి గ్రూప్. దీంట్లో పార్టీ కార్యక్రమాలు, పార్టీ నిర్ణయాలు, సమాచారం చెప్పాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇంకోటి అంటే ప్రతి ఒక్కటి మీరు ఫోన్ చేసి చెప్పండి. అంటే దానివల్ల ఏమవుతుందంటే సీరియస్నెస్ కలుగుతుంది. ఇందాక మనం అందరికీ కమ్యూనికేట్ చేయాలి. ఒకసారి అనుకోకుండా సడన్గా ఒక అరగంటలో ప్రాబ్లం వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అరగంటలో 20 మందికి ఫోన్ చేయడం అసాధ్యం. అంటే వాట్సాప్లో అర్జెన్సీకి కారణం చెప్పు మెసేజ్ పెడితే పార్టిసిపెంట్స్ వస్తారు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మనం ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాం. అది ఇంకా కార్యక్రమం దాంట్లో ఎందుకంటే డిస్ట్రిక్ట్ కమిటీ అయిపోయినాక దాని మీద కంపల్సరీగా దృష్టి పెడతాం. దీంట్లో ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్లో ఏ విధమైనటువంటి వేరే వ్యక్తుల్ని బాధపెట్టినట్లు కానీ, వేరే వ్యక్తుల్ని కామెంట్ చేసినట్లు కానీ ఏమైనా కనిపిస్తే ఇమీడియట్గా పార్టీకి సస్పెండ్ చేస్తాం. దాంట్లో సెకండ్ థాట్ కూడా లేదు. ఎందుకంటే మనకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు గ్రూప్స్ అన్నారు. జిల్లాలో నేను 7 కాన్ఫరెన్సెస్కి వేళ 6 కాన్ఫరెన్స్కి పర్యటనలో ఉంది. సాయంకాలానికి పిఠాపురం. అన్ని చోట్ల ఒకటే మాట చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఒకటే గ్రూప్, అది బీజేపీ గ్రూప్. ఈ పార్టీలో ఎవరైనా ఉండాలి, కొనసాగాలి, నాయకుడికి ఎదగాలనుకుంటే వారు భారతీయ జనతా పార్టీని మెంటర్గా తీసుకోవాలి. మెంటర్ అంటే వారు ఏదైతే చెప్తారో దాన్ని మనం ఆచరించాలి. అంటే వ్యక్తుల కోసం పనిచేసేటువంటి పార్టీ అది ఇది కాదు. అది అందరూ ఒకసారి. సకినేటిపల్లి మండలం గొంది గ్రామంలో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అల్లూరి సత్యనారాయణ రాజుకి చెందిన తాటాకిలు దగ్ధం. ఇంట్లో అద్దెకు ఉంటూ మెకానిక్ షాప్ నడుపుతున్న పితాని నూకరాజుకి చెందిన 6 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం. సకాలంలో మంటలను అదుపు చేసిన రాజులు ఫైర్ సిబ్బంది ఏ విధమైన ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు సుమారు 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేసిన రెవెన్యూ అధికారులు. పైకి గడ్డి పెట్టా అంటే చూడండి ఒకసారి. గడ్డి పెట్టి రే రాంబాబు వెనకాలకి మెస్ అంటే బాత్రూమ్ కూడా పట్టుకుంది. గడ్డి పెట్టా అంటే చూడండి ఒకసారి. గడ్డి పెట్టి అనుకుంటే రే రాంబాబు వెనకాలకి. అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలిపాలెంలోని కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్లో మెగా ఆర్యవైశ్య ఉచిత వధూవరుల పరిచయ వేదికను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంజర్ల వెంకట్రావు బాబీ తెలియజేశారు. పరిచయ వేదిక సాపనీరు పుస్తకాలను ఈ రోజు రాజోల మండలం తాటిపాకలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కంచెల బాబీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య ముఖ్య నేత శివరామ సుబ్రహ్మణ్య సూచనల మేరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆర్యవైశ్యులకు సహాయపడాలని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల కొరకు ప్రారంభించిన కార్యక్రమం పలు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం జరగడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా నుంచి కూడా దాదాపు 650 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. పరిచయ వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజన వసతులతో పాటు 1500 రూపాయల విలువ గల బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే రావాలని, రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు రాకూడదని కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈ నెల 23/3/2025 ఆదివారం ఉదయం 7 గంటల నుండి చాకలపాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ మార్గదర్శి శివరామ సుబ్రహ్మణ్యం గారు సూచనలతోటి మా జిల్లా మాజీ అధ్యక్షులు, మా గౌరవ అధ్యక్షులు ప్రకటపాటి కనకరాజు గారు సారథ్యం మెగా ఆర్యవైశ్యుల వధూవరుల పరిచయ వేదిక స్టార్ట్ చేస్తున్నామండి. ఆ రోజున ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర 5 జిల్లాల నుంచి మేము అప్లికేషన్లు
తీసుకుందామని నిర్ణయించుకున్నాం. ఇది వాట్సాప్ గ్రూపుల ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఏపీ స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలకి స్ప్రెడ్ అయ్యి మొత్తం 23 జిల్లాల నుంచి కూడా మాకు బయోడేటాలు రావడం జరిగింది. సుమారు 650 బయోడేటాలు మేము స్వీకరించాం. అదేవిధంగా మేము 500 ఇది స్టాప్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల, ఒత్తిడి వల్ల 650 దాకా మేము తీసుకెళ్ళి ఇది స్టాప్ చేసామండి. కానీ ఇక మీదట మెగా ఇంకొకటి మేము త్వరలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు కంపల్సరీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి వరుడు వధువు హాజరైన ప్రతి పార్టిసిపెంట్కి కూడా సుమారు 1500 రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు జిల్లా ఆర్వై సంఘం తరపున మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తి సేవాభావంతో ఫ్రీగా చేస్తున్న మెగా కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీనికి మా వధూవరుల పరిచయ వేదిక చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా గారు సారథ్యంలో ఒక 8 మంది టీమ్గా ఏర్పడి చాలా అద్భుతంగా 650 బయోడేటాలు రావడానికి కృషి చేశారు. వాళ్ళకి ఈ మీడియా తరఫున మీడియా సమక్షంలో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా మహిళా సంఘం, మా సెక్రటరీ గారు, మా ట్రెజరర్ గారు, మా టీం అందరూ కూడా చాలా విశేష కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. నాకు రేపు 23 కూడా వాళ్ళు అందరూ కూడా అందించి నాకు గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మేము వధూవరుల పరిచయ వేదిక పుస్తకం ఒకటి ప్రింట్ చేయడం జరిగిందండి. అది సావనీర్ పుస్తకం. ఇందులో ఈ 650 బయోడేటాలు కూడా మేము కలర్ ప్రింట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క పుస్తకం సుమారు 650 రూపాయల ఖరీదుతోటి మేము ప్రతి ఒక్క బయోడేటా కలర్ ప్రింట్ విత్ అమ్మాయి ఫోటోతోటి ప్రింట్ చేయడం జరిగిందండి. ఈ 1000 పుస్తకాలు మేము ప్రింట్ చేయించి వచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి ఈ పుస్తకాల్లో మాకు ఈ కార్యక్రమానికి, ఈ పుస్తకాల ప్రింటింగ్కి యాటల ద్వారా జిల్లాలో ఉన్న మా ఆర్యవైస్ వర్తకులందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై వాసవి, జై జై వాసవి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, కోనసీమ జిల్లా అబ్జర్వర్ మువ్వ రామలింగం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నియోజకవర్గ పరిధిలో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 17వ తారీఖు తేదీ నుండి మొదలయ్యాయని, ఇప్పటి వరకు తెలుగు, హిందీ పరీక్షలు పూర్తవగా 3వ రోజు ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుందని, ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, జరిగిన పరీక్షా పేపర్లు ఇబ్బంది లేకుండానే వచ్చాయని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ, వైద్య శాఖల ఆధ్వర్యంలో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ర్యాంకులు, మార్కుల గురించి మానసికమైన ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని, 10వ తరగతి మార్కులు విద్యార్థుల భవిష్యత్తుకు ప్రామాణికం కాదని, తన స్నేహితుడు 10th క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడని, పిల్లలు పెరిగే కొద్దీ ఆలోచన పెరిగి ఉన్నతంగా చదవడానికి ఆలోచన చేస్తారని, పిల్లల ఇష్టానికి అనుగుణంగా తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 10వ తరగతి ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ 17కి ప్రారంభమైంది. 2 పేపర్స్ అయినాయి. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్. ఈరోజు థర్డ్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ కూడా అంటువాడు ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా లేకుండా ప్రశాంతంగా అటు జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మా డిఓ గారు కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సైడ్లో ఎస్పీ గారు కానీ మంచి ఏర్పాట్లు చేశారు. మా వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చీఫ్లు కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ చక్కగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అందులో పేపర్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఇలా యావరేజ్గా ఉంటాయి. టఫ్ అంటే ఏముంటుంది అంటే మిడిల్ యావరేజ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులను కోరేది ఏంటంటే
10th క్లాస్ మార్కులు 10th క్లాస్ ర్యాంకులు అనేది అసలు లైఫ్కి దానికి సంబంధం లేదు. 10th క్లాస్ మార్క్స్ కానీ 10th క్లాస్ ర్యాంకులు కానీ లైఫ్కి దానికి సంబంధం లేదు. ఎందుకోసం అంటే నాతో పాటు చదివిన పిల్లోడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఓకేనా? అందువల్ల 10th క్లాస్ తక్కువ మార్కులు వచ్చినాయి, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అని ఎవరు కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దండి. పిల్లలు వెళ్ళే కొద్దీ ఇంటర్మీడియట్ లేకుంటే నెక్స్ట్ డిగ్రీ వెళ్ళే కొద్దీ పిల్లల యొక్క ఆలోచన మారుతుంది, కష్టపడి చదువుతారు. మీరు వాళ్ళకి మంచి వాతావరణం ఇవ్వండి. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు వాళ్ళని ఏదైనా సరే, అది ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ నర్సింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చేర్పించండి. కానీ ఫోర్స్ఫుల్గా పిల్లల మీద మీరు ఒత్తిడి చేయొద్దండి. ఏదో మావాడు ఇప్పుడు ఇంజనీరింగ్ కావాలి, మావాడు ఇప్పుడే డాక్టర్ కావాలి, వాడు ఏమంటే అమెరికాకి వెళ్ళి రష్యాకి వెళ్ళి సంపాదించాలని కాకుండా పిల్లలు దేంట్లో అయితే యాక్టివ్గా ఉన్నారో, అటు ఆటోమొబైల్లో ఉన్నారా లేకుంటే హార్టికల్చర్లో ఉన్నారా, ఈ ప్రాంతం అంతా హార్టికల్చర్ ఏరియా, ఒక అగ్రికల్చర్ బేస్డ్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మాకు చదివిస్తాం. పాలిటెక్నిక్లో కూడా హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఉంది, హార్టికల్చర్ బిఎస్సీ ఉంది. అవి కూడా ఆల్రెడీ మా హెడ్ మాస్టర్స్ అందరూ కూడా చెప్పారు, ఇది కెరీర్ కోర్సులు వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం రాష్ట్రం మొత్తం మీద అదేవిధంగా జిల్లాలో ఎస్పెషల్లీ కోనసీమలో చాలా చక్కగా అందరూ కూడా పోలీస్, రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఎగ్జామినేషన్ పక్కగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కిరంపూడి మండలం వీరవరం గ్రామంలో వేంచేసి ఉన్న వనదుర్గమ్మ వారి 8వ వార్షికోత్సవం పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జయజయలు గురువు పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు సూర్యదత్త వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా జయజయలు గురువు మాట్లాడుతూ, అమ్మల గన్న అమ్మ వనదుర్గమ్మ కోరికలు తీర్చే తల్లి అని భక్తుల కోరికలు నెరవేర్చడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని, 7 వారాలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలిగించి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు నిలుస్తూ అనడంలో ఎటువంటి సందేహం లేదని జేజేల గురువు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కరి శ్రీను, వెలుగుల సూరిబాబు, చింతల సత్యానందరావు, చింతల విజయ్ కుమార్, దంటా సుబ్బారావు, అమ్మాసాల యువరాజు, కరి సాయి, మరి సుబ్బారావు, మరౌటి గోవింద్, దంత సురేష్, జనపరెడ్డి శివ, పురే రాంపండు, చింతల విజయ్, ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ వనదుర్గమ్మవారి ఆలయం వీరవరం గ్రామంలో వేయించేసి ఉన్నది. ఈ అమ్మవారికి ఎవరైనా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా అందరికీ ఉండి ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి శరీరం అంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని కోరుకుంటున్నాం. అలాగే ఈ అమ్మవారిని ఎవరైతే శుక్రవారం వచ్చి కోరుకుని 7 శుక్రవారాలు కోరుకుంటారో వారికి తప్పనిసరిగా ఆ కోరికంతా కూడా దిగ్విజయం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. పెళ్లి కానిటువంటి వివాహితులకు పెళ్ళయింది, పిల్లలు లేనటువంటి వారికి సంతానం కలిగింది. ఈరోజు 8వ వార్షికోత్సవంలో ఒక అమ్మాయికి మగ సంతానం కలిగిన కారణంగా పులిహార చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యం బాగలేనటువంటి వారు కూడా అన్నదానానికి వాళ్ళు సహకరించి అమ్మవారి యొక్క విశిష్టతని తెలుసుకోవడం కోసం మరి ఖచ్చితంగా 7 శుక్రవారాలు ఎవరైతే ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటారో అది జరగని ఎడల నన్ను మీరు ప్రశ్నించవచ్చు. శ్రీమాత్రే నమః. మరి వీరవరం గ్రామంలో వెలుస్తున్నటువంటి శ్రీ 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 వనదుర్గ అమ్మవారు 2018 సంవత్సరంలో అంతకన్నా పూర్వం సూర్యనారాయణ శర్మ భవానీ గారి చేతుల మీదుగా పూజించబడి వెలుగులోకి వచ్చినటువంటి ఈ అమ్మవారు గత 8వ వార్షికోత్సవ అన్నదాన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి దీని ముఖ్య విశేషం ఏమనగా మా గుడిలో పురోహితులైనటువంటి సూర్యదత్త, మోహనదత్త, శుక్లవేద పండితులైనటువంటి వారు జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యంగా ఉండేటువంటి అమ్మవారి అలంకారానికి వేదాశీర్వచనానికి వారు పలికినటువంటి పలుకులు విశేషమైనటువంటి వాగ్దానాలతో ఉండేటువంటి విశేషమైన అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారిగా మా గ్రామాన్ని ఏలేటువంటి ఈ వనదుర్గమ్మ వారు విశేష అన్నదాన ప్రసాదాలు మరియు వాళ్ళ సేవలో తరింపబడినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పోతుందండి అమ్మవారికి ఆశీర్వచనాలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ ప్రముఖులకు నమస్కారం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయాలి. మాల మహానాడు ఈరోజు కాట్రేని కోన మండలంలో ఏబీసీడీ ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని మాల మహానాడు నాయకులు గురువారం కాట్రేని కోన గేట్ సెంటర్ నందు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంజాన్ మిశ్రా కమిషన్ తప్పులు తాడక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుందన్నారు. ఇన్నాళ్లు ఎక్కడా కనబడని 39 ఉపకులాలు ఎస్సీల్లో ఉన్నారంటూ రంజాన్ మిశ్రా కమిషన్ కేవలం మాలలను అణగదొక్కాలని కుట్రతో ఏబీసీడీ వర్గీకరణ పేరుతో తమకు రిజర్వేషన్లు తగ్గించాలని ప్రభుత్వం కుట్ర పన్ని తమ సంఖ్యాబలం తగ్గిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల నాయకులు నల్ల నరసింహమూర్తి, కాశీ హనుమంతరావు, గెలా రాజేంద్ర, వడ్డీ శ్యామ్ ప్రసాద్, ఐతాబతుల శ్రీనుబాబు, వజ్రపు శరత్, ఇసుకపట్ల రాంబాబు, జగడం బాలయోగి, వరసాల చిన్నారావు, ఐతాబతుల పండుబాబు, బొజ్జ అపారావు, జగడం బాలయ్య, మోక శ్రీను, గిడ్ల శ్రీనివాస్, గండి శ్రీధర్ బాబు, నందిక శ్రీను, వాకపల్లి భీమరావు, నందికర్ క్రాంతి, మరిడేష్, కన్నీటి వెంకటరమణ, బూసి రాంబాబు, కాశీ కుమార్, జనిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎస్సీల మీద కక్ష కట్టి ఎస్సీలను, అందులో ముఖ్యంగా మాలలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కాలన్న ఒక భయంకరమైన కుట్రతో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చేతులు కలిపి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలను, ముఖ్యంగా మాలను అణగదొక్కాలని భారీ కుట్ర చేసింది. దానిలో భాగంగానే ఎస్సీలను వర్గీకరించి విడగొట్టాలనే కుట్రతో వర్గీకరణ చట్టబద్ధం చేయాలనే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మాలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఏది చేసినా బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగం లోబడి మీరు ఏది చేసినా చేయండి, మేము స్వాగతిస్తాం. అంతేకాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏది చేసినా కానీ మేము ప్రాణాలను అర్పించి దాన్ని అడ్డుకోవడానికి రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు. ఈ రిలే నిరాహార దీక్షలు పూర్తయిన తర్వాత మరి ఇంకా తప్పదు. ఎంచేతంటే కేవలం ఈ భారతదేశంలో మానవులు అనగొట్టాలనేటువంటి కుతంత్రాలు మరి మొదలయ్యాయి. కాబట్టి అది స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అంబేద్కర్ పేరు పెట్టమన్నప్పుడు ఏ రకంగా బొగ్గుమన్నదో మనం చూసాం. ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో కూడా మనం చూసాం. అలాంటి ఈ చర్యలన్నిటిని కూడా మనం ఒకసారి మననం చేసుకుంటూ పకడ్బందీగా ముందుకు ప్లాన్ చేసుకుని మనం వెళ్లాల్సిందిగా కోరుకుంటూ రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు కూడా మనం వెనకాడబోమని ఈ సందర్భంగా తహసీల్దార్ గారు సాక్షిగా ఈ ప్రభుత్వానికి అల్టిమేటాన్ని ఇవ్వటం అయితే జరిగింది. అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై భీములు. ఉద్యమాలకు పురుటిగడ్డం మన కాట్రేని కోన మండలం. బీజేపీ మండల అధ్యక్షునిగా ఎన్నికైన రాజబాబుకు సత్కారం. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా మండల బీజేపీ అధ్యక్షుడు రాజబాబు కిర్లంపూడి బీజేపీ మండల అధ్యక్షుడిగా నియమితులైన సెరకను రాజబాబును గురువారం కిర్లంపూడిలో ఏఎన్ఎల్ పాఠశాల ఆవరణలో నియోజకవర్గ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ మరియు మండల బీజేపీ శ్రేణులు ఆయనను ఘనంగా సత్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజబాబు మిత్రులు రాజబాబును సాల్వా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ కన్వీనర్ కృష్ణవర్మ మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన రాజబాబు పార్టీ కార్యక్రమాలు మరియు పార్టీ విధి విధానాలు ప్రజలకు తీసుకెళ్లి మండలంలో కూటమి ప్రభుత్వంతో మమేకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు సెరకను రాజబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోనే కిర్లంపూడి మండలం మొదటి స్థానంలో ఉండే విధంగా పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేస్తానని, సీనియర్ మరియు అనుభవజ్ఞుల సూచనలు సలహాలతో ముందుకు సాగుతానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొండలరావు, మట్ట మగరాజు, మాజీ అధ్యక్షులు ఎడాలి రాంబాబు, కంటా కాశీ విశ్వనాథం, దొడ్డ అప్పారావు, బలిన వెంకటేశ్వరరావు, బుద్ధ సత్యనారాయణ, ఆడారి రామచంద్రరావు, బుద్ధ పెద్దకాపు, శరకణ వీరబాబు, కాళింగ రాఘవర్మ, ఐవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నన్ను నియమించడం జరిగింది. మన జగన్పేట నియోజకవర్గ కన్వీనర్ గారు చేతుల మీదుగా ఈరోజు మనకి వన్వేసి పదవి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇంకా మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొండలరావు గారు,
మట్ట మంగళయ్య గారు, మన పూర్వ ఉప అధ్యక్షులు రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి గంటా కాశీష్ గారు అందరూ కూడా నా వెనకాల సహకారం చేరి నాకు కిలంపూడి మండలం బీజేపీ పార్టీ బలోపేతానికి నేను ఎక్కువగా కృషి చేస్తానని, ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరితో కలుపుకొని నేను ముందుకు సాగుతానని సభాముఖంగా అందరికీ నేను మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం కిరణపూడి మండలం నూతన అధ్యక్షుడిగా సరగడం రాజబాబు గారికి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు నియామక పత్రం అందజేయడం జరిగింది. ప్రత్యేకంగా కిరణపూడి మండలం భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. దీన్ని డెవలప్ చేసుకుంటూ రానున్న కాలంలో ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబంలో ఉన్నామో దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ మా బలాన్ని పెంచుకుంటూ కిరణపూడిలో కూడా భారతీయ జనతా పార్టీని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్తాం. చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా మాకు కార్యకర్తలు ఉన్నారు. బూత్ కమిటీలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అధ్యక్ష ఎన్నిక తర్వాత ఇక్కడున్న అన్ని బూత్ కమిటీల్లో కూడా ఒక్కొక్క బూత్కి 11 మంది సభ్యుల తరఫున అందరినీ కూడా అపాయింట్మెంట్ చేసుకుని పార్టీని పూర్తిగా స్ట్రాంగ్ చేసుకుని స్ట్రెంగ్థెన్ చేసుకుని కిర్లంపూడి మండలాన్ని ఈ 4 మండలాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకొస్తామని పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. దానికి కార్యకర్తలందరూ కూడా పూర్తి సహకరిస్తామని చెప్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఎజెండా అభివృద్ధి మాత్రమే. అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మన రాష్ట్రంలోకి వచ్చినట్టయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న గతుకుల రోడ్ల నుంచి చక్కటి రోడ్లోకి రావడం జరిగింది. అవినీతి తావు లేకుండా, ఎక్కడా కూడా స్కాములు తావు లేకుండా ఒక మంచి సుపరిపాలన ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జరుగుతుంది. దీనికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడ్పడుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిపి మంచి పరిపాలన అందిస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా చాలా పథకాలు కూడా, సూపర్ 6 పథకాలు కూడా ఒకటి అమలు జరుగుతున్నాయి. రాష్ట్రం కేంద్రానికి కూడా పూర్తిగా సహకరిస్తూ, అలాగే కేంద్రం కూడా మనకి ఏదైతే పోలవరం పెండింగ్లో ఉందో దానికి నిధులు ఇవ్వడం కానీ, ఈ రోడ్లకి గ్రామీణ సడక్ యోజన దానికి నిధులు ఇవ్వడం కానీ, జల్ జీవన్ మిషన్ అని ప్రతి దానికి కూడా సహకరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యమని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర రాజధాని అమరావతికి కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇవన్నీ ఫండ్స్ రిలీజ్ చేసి మన రాష్ట్రాన్ని కూడా అగ్రగామిగా నిలబడడానికి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు ఆయన కూడా నూతనంగా ఎన్నికయ్యారు. పిక్కిన విశ్వేశ్వరరావు గారు చక్కటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. 4 ప్రధాన కార్యదర్శులు కూడా అందరూ ఒక సమిష్టిగా పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం కోసం ప్రతిరోజు కూడా గ్రామాలను తిరిగి చాలా కష్టపడుతున్నారు. మేమందరం కూడా కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఎంఎస్ఎంఈ నెలకొల్పింది సంస్థ చైర్మన్ టి శివశంకర్రావు. రామారావుపేటలో గల బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త తోడ్పడాలని దిశానిర్దేశం. సకినేటిపల్లి మండలం కొంది గ్రామంలో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తాటాకిళ్లు దగ్ధం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.